హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యారెట్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి అన్నంలోకి బాగా కమ్మగా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్న మంట మీద దోరగా ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోండి. మంట ఎక్కువ పెట్టి వేయించొద్దు, మాడిపోతాయి. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. నేను మిక్సీలో పట్టకుండా రోల్లో వేసి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా దంచి పక్కన ఉంచుకుందాము. తర్వాత నేను 4 పెద్ద క్యారెట్లు తీసుకున్నాను. ఈ క్యారెట్లని పైన తొక్కు పీల్ చేసేసి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకున్నాను. కప్స్ మెజర్మెంట్స్తో అయితే నాకు ఫుల్ 3 కప్స్ క్యారెట్స్ వచ్చాయి. ఈ 3 కప్స్ క్యారెట్స్కి 2.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మీ కారం కనుక ఎక్కువ ఉంటే మీ కారము కొంచెం చూసుకొని వేసుకోండి. దీనిలోకి ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 1 కప్పు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు వేసుకొని బాగా తాలింపు గింజలు వేగనిచ్చి ఇది పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత బాగా చల్లారిపోవాలి. ఫుల్గా చల్లారిన తర్వాత ముందుగా మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలకి యాడ్ చేసుకొని బాగా ఆయిల్ని మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయని రసం పిండుకొని ఈ క్యారెట్ ముక్కలకి యాడ్ చేసుకోండి. అంతేనండి, క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ పచ్చడి వేడి అన్నంలో తినండి, టేస్ట్ అద్దరిపోతుంది.